హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మరి ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి కేఎఫ్‌సి స్టైల్‌లో చికెన్ ఫ్రై అయితే చేశాను. చాలా బాగుందనమాట. సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ మన కిచెన్‌లో దొరికేవే. చాలా సింపుల్‌గా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు అనమాట. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్‌గా ఇంట్లోనే కేఎఫ్‌సి స్టైల్‌లో లెగ్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇలా చికెన్ లెగ్ పీస్‌ని ఘాట్లు పెట్టుకొని తీసుకొచ్చుకోవాలన్నమాట. నార్మల్‌గా అయితే బయట దొరికే కేఎఫ్‌సిని స్కిన్‌తో చేస్తారు. ఇవి స్కిన్‌లెస్ తీసుకున్నాను నేను. మీకు నచ్చిన ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈసారి మీరు తీసుకునేటప్పుడు స్కిన్తో ట్రై చేయండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ ముక్కల్ని మంచిగా కడిగేసిన తర్వాత ఒక అరగంట సేపు మజ్జిగలోనైతే నానబెట్టుకొని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ అయితే చేసుకోవాలి. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. మీరు చూసి తీసుకోండి. తర్వాత మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. అలాగే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. సోయా సాస్ యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది డ్రైనెస్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట. సాస్ తర్వాత గరం మసాలా యాడ్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నింటికి మంచిగా పట్టించుకోవాలి. మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్ని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని దాదాపు ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లోనైతే పెట్టుకోవాలి. అప్పుడే మనం పట్టించిన మసాలా అనేది ముక్కకి పట్టి మనం తినేటప్పుడు ఆ స్పైసీనెస్ ఆ జ్యూసీనెస్ అనేది తెలుస్తూ ఉంటది. లెమన్ ప్లేస్ లో కొద్దిగా వెనిగర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా టేస్ట్ బాగుంటది. మీరు గమనించారో లేదో నేను దీనిలో పెరుగు యాడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే నేను ముందే ఒక గంట సేపు మజ్జిగలో ఈ వీటిని నానబెట్టాను కదా. ఇప్పుడే ఆ జ్యూసీనెస్ అనేది బాగా వస్తుంది. ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా పాటివ్వాలి. ఈ లెగ్ పీసులకి ఒక గంట సేపు రెస్ట్ అయితే ఇవ్వాలన్నమాట. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకుంటాను. ఇప్పుడు మనం పైన కోటింగ్ కి పిండి అయితే రెడీ చేసుకోవాలన్నమాట. నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. దీనిలోనే మనం చికెన్ లో ఏ ఏ స్పైసెస్ యాడ్ చేసుకున్నామో అవన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కారము, మిరియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్ మినహా అన్ని యాడ్ చేసుకొని పిండికి కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఉండలేం తగలకూడదు అనమాట మధ్య మధ్యలో. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనం వేలు వేలు పెట్టుకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని తీసుకొని ఫస్ట్ కోటింగ్ వచ్చేసేసి ఈ పిండిలో ముంచుకొని ఒక కోటింగ్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ లేయర్ చికెన్ పీస్కి మంచిగా పట్టిన తర్వాత కూల్ వాటర్ ఒక బౌల్లో తీసుకొని ముందే పక్కన పెట్టుకోవాలి. ఆ కూల్ వాటర్లో ఈ లెగ్ పీస్ని డిప్ చేసి నెక్స్ట్ మళ్ళీలో ఈ పిండిలో వేసి మొత్తం సెకండ్ కోటింగ్ అయితే వేసుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే ఫాలో అయిపోండి. కూల్ వాటర్ అంటే జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి నా వాటర్ అనమాట. లేదంటే నార్మల్ వాటర్లో ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకుని అవి కూల్ అయిపోతాయి కాబట్టి ఆ వాటర్ సరిపోయింది. ఖచ్చితంగా కూల్ వాటర్లోని ఎందుకు డిప్ చేయాలో ఇది నాకు తెలీదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా పిండి అనేది మంచిగా పట్టించుకోవాలన్నమాట. అప్పుడే ఆ స్ట్రక్చర్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇలా డస్ట్ చేసుకొని పీసులన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని పీసెస్కి పిండి అయితే పట్టించుకోవాలన్నమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను. మీరు ట్రై చేయండి. ఈజీ మెథడ్. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఈ పీసులు వేసుకొని ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా కాగాలన్నమాట. చూసారా ఇలా వేయగానే పొంగాలి. లేదంటే ఆయిల్ తక్కువ హీట్ అయిందనుకోండి పిండి మొత్తం ఆయిల్ పీల్ చేస్తుంది. ఇలా వరుసగా ఒక్కొక్క పీస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే గంటి పెట్టి తిప్పకూడదు. ఎందుకంటే పిండి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చాలా చాలా సింపుల్ అనమాట. ఈజీ ప్రాసెస్లో మన ఇంట్లో టేస్టీ టేస్టీ కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
అంతేనండి. చూసారా మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట. క్రిస్పీగా లెగ్ పీసెస్ చాలా చాలా సింపుల్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్‌తోనే చాలా సింపుల్‌గా ఈజీ ప్రాసెస్‌లో కేఎఫ్‌సి చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో మీ పిల్లలకు కూడా చేసివ్వండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.